కాబట్టి నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను తప్ప మీరు మాట్లాడాలని కూర్చోవాలని ఉండదు సార్. నాకు పద్ధతి కాదు. మీరు ఏమని అనుకోండి, ఈ రోజైనా కారణం చెప్పండి అన్నాను. అంటే ఇక ఆ కాలం జరిగిపోయిందన్న నా మాటను నువ్వు కడిగిన ముత్యంలాగా వచ్చినావు, నువ్వు నా తమ్ముడవు, అనేక మాట్లాడుకుంటారు కానీ మర్చిపో అన్నాడు. సరే పార్టీలోకి ఆహ్వానించడానికి కేటీఆర్ ను హరీష్ రావుని పంపితే వాళ్ళు వచ్చి మీకు సారీ కూడా చెప్పారట, నిజమే? చెప్పారు. ఈవెన్ ఆశ్చర్యం ఏంటంటే ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజుల్లో పొరపాటు జరిగిపోయిందని అన్నాడు. యాక్సెప్ట్ చేసాడు, అన్నాడు. చాలా పెద్ద మనసుతో అన్నాడు. జనరల్ గా ఎప్పుడు కూడా ఆయన అట్లా మాట్లాడాడు. కానీ ఆయన ఓపెన్ గా మరి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ కారణం నాకు చెప్పలేదు. కానీ అన్న పొరపాటు జరిగిపోయింది, ఇక దాని గురించి వద్దని అన్న మాట అన్నాడు. అంతే. వాస్తవానికి కేసీఆర్ పొరపాటు చేసిండా లేకపోతే స్వామి గౌడ్ ను తొక్కివేయడానికి ఎవరైనా కేసీఆర్ తోటి ఆ రకంగా జరిపించింది? ఒకవేళ నేను జ్యోతిష్యం అయితే మీకు సమాధానం చెప్పిండేవాడిని కారణం ఏంటని. మనకి ఎట్లా తెలుస్తుంది మన వెనకాల ఎవరు శత్రువులు ఎవరో మీకు రాజకీయంగా తెలీదా? నేను చెప్తున్నాను కదా, నాకు గ్రూప్ అంటూ కానీ శత్రువులు అంటూ కానీ ఎవరు లేరు. ఎందుకంటే నా తాత రాజకీయ నాయకుడు కాదు, మా నాయన కాదు, మా ఇంటోళ్ళు ఎవరు కాదు. నేను చపరాశి ఉద్యోగం చేసుకునేటోని ఆంధ్రలో ఆ వేధింపులు భరించలేక, మాకు ప్రమోషన్లు రాక, మాకు సరి అయినటువంటి అవకాశాలు లేకపోవడంతో నేను గలమెత్తాను. ఆ గలమెత్తిన క్రమంలో కేసీఆర్ గారు రావటం, మేము ఆయనను కలవటం, కలిసి ఉద్యమాలు చేయటం జరిగింది తప్ప నేను రాజకీయ నాయకుని గారు నాకు శత్రువులు ఎక్కడికి వస్తారు. ఇవాళ ఇంత స్థాయికి వచ్చిండ్రు, ముఖ్యమంత్రితో డైరెక్ట్ కూర్చోగలిగి పొజిషన్ లో ఉన్నారు, ఇన్నిసార్లు చపరాసి ఉద్యోగం అని ఎట్లా చెప్పుకోగలుగుతారు? వైనాట్ చేసిన ప్రతి చేసిన కష్టాన్ని చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాను నేను, నా పూర్వం ఏంటి. ఎప్పుడైతే నీ పూర్వాన్ని మర్చిపోతావో అప్పుడు ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, ఏదో ఒకటి బయటకు వస్తుంది వారసత్వం, కానీ అది వస్తుంది. నాకు వారసత్వం నేను చేసినటువంటి, నేను ఛాయలు అందించాను ఆఫీసర్లకు, ఆ డబ్బుతో బతికాను. ఎంత జీతం ఎంత ఉండే అన్న మీకు? ₹6.75 సంథింగ్. ₹16.75 సంథింగ్, అంతే. ₹16.75 నుంచి వెళ్ళి ఇవాళ శాసన మండలి కౌన్సిల్ చైర్మన్ వరకు ఎట్లా వచ్చారన్న? అది చెప్తున్నాను కదా, ఆ రోజు ₹16.75 16,000తో సమానం. ఈనాటి 16,000తో ఆ రోజు సమానం. న్యాచురల్ గా అది ఒకానొక సందర్భంలో, ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అనేక మంది ఉద్యోగులు నాలాంటి అటెండర్ చేసిన వాళ్ళందరూ కూడా ఏం దీన్ని బతుకుతారు, ఎట్లా వీళ్ళను ఇన్ని రోజులు సమ్మెలో పెడితే అని చెప్పి 1-4 సార్లు నిద్ర రాకుండా పడుకున్న సందర్భంలో ఉద్యోగులు ప్రశ్నించాను చాలా మందిని. తమ్ముడు ఇళ్ళలో పోయి అడిగాను, మీరు ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయండి, మీరు జాయిన్ అయిపోండి, నా మాటినండి. మేమంటే ఏ బాధలను పడతాం, నా మాట అంటే ఏ అటెండర్ కూడా 4వ తరగతి ఉద్యోగి కూడా పొరపాటున కూడా ఉద్యోగాలు బయటకు పోతామని లేదు. అన్నా ఏదైతే అది అయ్యింది, నీతో పాటే మేము. అట్లాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు. రోజుకు నెలకు ఏదో ఒకటి 2 నెలలు కొన్నాడు, 3 నెలలు కొన్నాడు, మా తనున్న గొలుసులో పుస్తలో అమ్మి సంసారం చేసుకుంటాం తప్ప ఉద్యమంలోకి వెళ్ళి బయటకు రమ్మన్నారు. ఆ క్రమంలో నేను ఒక రాత్రి లేచి మా మిస్సెస్తో అన్నాను, ఈ ఉద్యోగం నుంచి బయటికి రావాలనుకుంటున్నాను, చాలా మంది ఉద్యోగులు బాధలు పడుతున్నారు, బయటికి కనబడతలేరు, మర్యాదకో గౌరవానికో తెలంగాణ రాష్ట్రానికో కసి కొద్ది పోరాటం చేస్తున్నారు, కానీ చాలా కష్టాలు పడుతున్నారు, వద్దు అన్నాను. అప్పుడు మా మిస్సెస్ ఒక మాట ఉంది, చూడు నీ మీద ఏ ప్రయత్నం జరిగినా కూడా ఉద్యోగం నుంచి బయటికి రాకూడదు. నిన్ను నమ్ముకొని లక్షల మంది బయటకు వచ్చారు, మనం గంజి దాగి వచ్చాం పైకి, అది మళ్ళీ గంజికి పోతాం, కానీ అంతే. మేడం చెప్పారా మీతో? అంతేగాని సహజంగా అట్లుండరు అన్న ఎవరైనా, అంటే భార్యలు అంటే ఎందుకు వచ్చిన మనకి ఇదంతా. ఉద్యమము ఆ పీక్ స్టేజ్ లో, ఆ క్రమంలో మాకు జరుగుతున్నటువంటి వార్నింగ్లు, మాకు వస్తున్నటువంటి ఫోన్లు, ఆ రోజు మాకు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్లు తర్వాత మధ్యకాలంలో వచ్చినాయి. మాకు వస్తున్న ఫోన్లు చంపుతామనటం, రకరకాల బెదిరింపులకు జనరల్ గా అయితే ఫ్యామిలీ మెంబర్స్ భయపడతారు, వాళ్ళే ఉద్యోగం నుంచి బయటకు లాగుతారు. కానీ నాకు మేడమే దగ్గరుండి మరి ఇంకా ఎంకరేజ్ చేసింది మిమ్మల్ని. అదృష్టం. మీకు ఆ ఫోన్ వచ్చిందా? చంపేస్తాం 2-3 ఫోన్ ఒకటైంది. ఖచ్చితంగా మేము మూమెంట్ లో ఉన్నప్పుడల్లా, మీటింగ్ పెట్టినప్పుడల్లా అటు గౌరవనీయులు కోదండరామ్తో పాటు మాకు అనేక మందికి మాకు ఆ ఫోన్లు వచ్చేటివి. భయం అనిపించలేదా? చెప్పాను కదా, అంటే నేను ఒక నినాదం ఇచ్చాను ఉద్యమంలో, జీతం కోసమే ఉద్యోగము, జీవితం కోసం తెలంగాణ. మనం జీవించి ఉండాలి అని అంటే, నీ పిల్లల భవిష్యత్తు ఉండాలంటే తెలంగాణ రావాలి. నువ్వు ఒక్కడవే బతకాలనుకుంటే జీతం సరిపోద్ది. మేము జీతం కోసం తెలంగాణ, జీతం కొలువు, కానీ జీవితం కోసం తెలంగాణ. కాబట్టి ఒక అడుగు వెనుకకి వేయడానికి అవకాశం లేదు. ఏది ఏమైనా సరే
మనం ఉద్యమంలో ఉండాలని చెప్పి ఆనాడు తీసుకున్న నిర్ణయం. ఒక పక్కన నేనే స్లోగన్ ఇచ్చి ఓ పక్కన నేను తప్పుకోతే బాగుండదని మా మిస్సెస్ నాకు ఆ ధైర్యం చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోదాం, ఏది ఏమైనా సరే ఉద్యమంలో నుంచి పారిపోయిన వాడి పెండ్లంగా ఉండడానికి ఇష్టపడను. నిజంగా అలాంటి సతీమణి దొరకడం అదృష్టం కదన్నా. అది ఇప్పటికీ నేను అనుకుంటా, కొన్ని వందల సార్లు అనుకుంటా. సో ఆమె వల్లనే ఉద్యమంలో నిలబడ్డా. ఈ వచ్చిన పేరులో 75% ఆమెకు చెందుతుంది. నాకు వచ్చినటువంటి పదవి కానీ, నాకు వచ్చిన పేరు కానీ, మంచితనం కానీ 75% మరికి చెందుతుంది. అలాగా ఆ కసి కొద్దీ ఉద్యమం చేశాం కాబట్టి ఉద్యోగులు అనేక రకాలుగా సహకరించారు, ప్రజలు సహకరించారు. ఆ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఎప్పుడు రివ్యూ జరుగుతుండేది మాకు ఉద్యమం గురించి. మేము ఒకసారి రివ్యూ చేస్తూ క్రమంలో అనుకున్నాం, అన్ని బస్సులు తిరుగుతూనే ఉన్నాయి, ప్రజలు వస్తూనే ఉన్నారు, పోతే ఉన్నారు, మనల్ని కొట్టినా ఎవరిని పట్టలేదు, ఎట్లా ఇట్లయితే ఉద్యమం తెలంగాణ ఎట్లా వస్తుంది, అందరినీ భాగస్వామ్యం చేయాలి దీంట్లో అని చెప్పి ఆలోచించి ఆర్టీసీని బంద్ చేయడానికి ఒక నెల రోజులు తిప్పలు పడ్డాం. మొత్తం ఆర్టీసీని అది నేషనల్ యూనియన్లో ఉండేది. అప్పుడు అందులో అశ్వత్థామరెడ్డి దాంట్లో జనరల్ సెక్రటరీ. అశ్వత్థామరెడ్డిని మాట్లాడి అశ్వత్థామరెడ్డితో బతినలాడి కడుపులో తలపెట్టి అతన్ని ఆ నేషనల్ ఆర్టీసీ యూనియన్ను విడగొట్టి అందులోకెళ్ళి తెలంగాణ ఆర్టీసీ యూనియన్ సపరేట్ చేసి దానికి అశ్వత్థామరెడ్డిని ప్రెసిడెంట్ చేసి ఆ తర్వాత ఆర్టీసీ బంద్ పెట్టాం. ఆర్టీసీ బంద్ పెట్టిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ ఉద్యమం మధ్యలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ వచ్చింది మాకు. అప్పుడు ఇక జనాలకు కూడా అంటే ఊర్లో పోయే మహిళలతో పాటుగా ఆర్టీసీ బస్ బంద్, తెలంగాణ ఉద్యమం ఉన్నది, ఆర్టీసీ బంద్ అనే ఒక కామెంట్ డైలాగ్ స్లోగన్ బయటకు రావడంతో బాగా ప్రజల్లోకి పోయింది. ఆ విధంగా అనేక రకాల యూనియన్లను ఉద్యమంలోకి తీసుకొచ్చి అంటే అంత పోరాటం చేశారు మీరు ఉద్యమంలో, ఇంతటి గొప్ప పాత్ర పోషించిండ్రు, మీకు మేడం కూడా అంత సహకరించింది, కొన్ని లక్షల మంది కార్మికులను మీరు వెంట పెట్టుకుని ఉద్యమం చేశారు కదా. ఇవాళ ఒక మినిస్టర్ కాలేకపోయినా, ఇప్పటికీ ఒక ఎమ్మెల్యే హోదాలో లేకపోయినా అని ఎప్పుడన్నా బాధ అనిపించిందా అన్న? బాధ అనిపించదు, కానీ ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఉద్యమ క్రమంలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చాం కదా. మీ పిల్లలు ఎవరు బయట ఇక మీదట రోడ్ల మీద తిరగడానికి అవకాశం ఉండదు, తెలంగాణ వస్తే పోలీసు వాళ్ళు 24 గంటలు పోలీస్ స్టేషన్లో ఉండరు, లాఠీ పట్టుకొని ఊర్లోకి వచ్చి ఖాళీ ఉన్న పిల్లగాని తీసుకుపోయి స్కూల్లో షరీక్ చేస్తాడు, నీ కొడుకు నా కొడుకు అందరు ఒక్కతేనే చదువుకుంటారు, అందరికి ఒకే డ్రెస్సు, ఒకే అన్నం, ఒకే హోదా అని చెప్తే ఇన్ని రకాల మేము హామీలు ఇచ్చాం కదా. మనకేదన్నా అధికారం ఉంటే ఇవి అమలు చేయడానికి అవకాశం ఉంటుందేమో, మంత్రిమండలిలో ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటేదేమో, ఛాన్స్ దొరికేదేమో అనే ఒక ఫీలింగ్ అప్పుడప్పుడు వచ్చిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు మీరు ఇదే పార్టీలో ఉండి బాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు 10 ఏళ్ల పాలనలో ఇవి జరగలేదు అని. జరగలేదు, అదే బాధాకరం. నేను అనేది ఏమిటంటే మేము ఇట్లా ఎవరు మాట్లాడరు కానీ ఇట్లా ఎవరు నిజాలు చెప్పారు కదా, మా పార్టీ మస్తు చేసింది 10 ఏళ్ళ కేసీఆర్ కంటే మంచి చేసిన ఒకటి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ పొలిటీషియన్ చేయనటువంటి ఆ మేధస్సుతో ఆలోచనతోటి ప్రజలకు పథకాలు పెట్టాడు. కళ్యాణ లక్ష్మి ఇప్పటిదాకా ప్రపంచంలో పెట్టలే. చాలా మంది అనుకుంటారు మేము పొడి చేసినామని, ఎవరు పెట్టలే. పెళ్లి చేసుకునేటోళ్లకు డబ్బులు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు. అలాంటి ఒక తల్లిదండ్రులకు గుండెల మీద భారాన్ని దించడానికి ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయ్యాడా, ఏమయ్యారు, ప్రజలు ఏం తిట్టుకుంటారు పక్కన పెడతాం. రైతులకు కొన్ని డబ్బులు ఇచ్చి పంట చేసుకోవాలి, మీరు బ్యాంకుల చుట్టూ తిరగకండి అని చెప్పి కొంత సాయాన్ని అందించాడు. ఇంట్లో ఉన్నటువంటి ముసలుళ్లకు ఇంత కొడుకు చూడకపోయినా పర్వాలేదు, నువ్వు నీ మన్మనికి పిప్పర్మెంట్ ఇప్పించుకో అని చెప్పి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాడు. పిల్లలు ఎవరైనా బయటికి చదువుకోనికి పోతున్నామంటే విదేశాల చదువులకు చేతనైనంత మొత్తం చదివియకపోవచ్చు, భుజాల మీద ఎత్తుకొని తిప్పకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఆర్థిక సాయం చేశాడు. మరి ఇంత చేసిన కేసీఆర్ ఎందుకు ఇంత చేసినప్పటికి కూడా ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేసిండ్రు? ఈ సోకాల్డ్ నాయకులు అనేటోళ్ళు అందరూ కూడా ప్రజలను కేసీఆర్ తోటి కలవనీయలేదు. వారధిగా ఉండాల్సిన మనస్ఫూర్తిగా చెప్పండి అన్న, సోకాల్డ్ నాయకులే కేసీఆర్ తో కలవనీయలేదా, లేకపోతే కేసీఆర్ అహంకారంతో? తప్పు. అది చాలా మంది దూరంకి వెళ్ళి చూసిన వాళ్ళకి కదా కనబడుతుంది ఆ పిక్చర్. ఇప్పుడు నువ్వు ఒక నాయకుడివి, ఈ గ్రామం నుంచి లేదా ఈ నియోజకవర్గం నుంచి ఎవరైనా మిమ్మల్ని కలవనికి రావాలంటే త్రూ స్వామి ద్వారా రావాలి, లేకపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు?
స్వామిగౌడ్ అనే ఒక నాయకుడు పలానా మంత్రి దగ్గర కూర్చుంటాడు, ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడు కాబట్టి ఆయన తీసుకొని పోతే రండి తమ్మి అంటాడు, కూర్చోబెడతాడు, ఛాయ్ ఇస్తాడు, మాట్లాడతాడు. స్వామిగౌడ్ గారు తీసుకుపోవాలి. స్వామిగౌడ్ తప్పించుకోవడానికి, తన స్వార్థమైన పనులు చేసుకోవడానికి, ప్రజలను కలవనీయడానికి ఇట్లాంటి అడ్డంకులు సృష్టించాడు అనుకో, అబద్ధాలు చెప్పాడు అనుకో, ప్రజలకు ఏం తెలుస్తుంది? అరే అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర మొత్తం ఇదే జరిగింది. నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, ఎవరు ఏ నాయకుడు ఏమనుకున్నా సరే వారధిగా ఉండాల్సినటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారితో ప్రజానీకాన్ని కలవనీయలేదు, సమస్యలు చెప్పుకోనివ్వలేదు. మీరు ఇక్కడ నేనేం చెప్పడం కాదు, ఎవరినైనా అడగండి. కేసీఆర్ బ్రెయిన్ లో ఒక సబ్జెక్టు పెట్టగలిగితే 24 గంటల్లో పరిష్కారం అయ్యేది. అది అది చూపించగలిగే గొప్పతనం కావాలి, అంతే, చెప్పేటోడు కావాలి. అది ఆయన బ్రెయిన్ కు చేరగలిగితే గతంలో కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని అనుకున్నాడు. ఆయన ప్రజలకు అందుబాటులో అంటే తనకున్నటువంటి మనస్తత్వం ఏంది, ఇంతకుముందు మీరు మాట చెప్పారు, 7 గదులు దాటితే తప్ప 7 దర్వాలు దాటితే తప్ప కేసీఆర్ గెలవడు. ఆ చిన్నప్పటి నుంచి ఆ పెంపకంలో ఉన్నాడు, అట్నే ఉంటాడు. ఆయన ప్రజల్లో ఉండాలనుకునే దానికన్నా నాయకుడు అనేటోడు నియోజకవర్గ ప్రజలను తీసుకెళ్ళాలి కదా, నియోజకవర్గ సమస్యలు వాళ్ళ ముందు చెప్పాలి కదా. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఏమనుకుంటాడు, ఇంతమంది ముందు ఒక సమస్యకి నేను మాట ఇచ్చినా ఇది పరిష్కారం చేయాలనుకుంటాడు. నువ్వు వాళ్ళని తీసుకుపోయి లోపటింట్లో నువ్వు ఒక్కడ మాట్లాడుకొని నీ టెండర్ నువ్వు చూసుకొని నీ పని నువ్వు చూసుకొని ప్రజలను సార్ చాలా బిజీగా ఉన్నాడు కలుస్తున్నాడు అంటే ఆ మిస్టేక్ కింద ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళు చేసిండ్రు. చెప్తున్నాను కదా, మేమే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండో కాలంలో, మొదటి కాలం కాకుండా రెండో పీరియడ్ లో, సెకండ్ టర్మ్ లో అందరూ కేసీఆర్లే అయ్యారు. ఇంత ఓపెన్ గా స్వామిగౌడ్ మాట్లాడుతుంది కనుక రాజకీయంగా స్వామిగౌడ్ని ఎదగనీయలే. ఇది యాక్సెప్ట్ చేయండి. ఇంత ఓపెన్ గా స్వామిగౌడ్ మాట్లాడడానికి స్వామిగౌడ్ టార్గెట్ అయ్యిండు. సరే, టార్గెట్ అయితే భయపడేది లేదు. నా తల్లిదండ్రి నిజాన్నే మాట్లాడమన్నారు, వాళ్ళ కోసం ఆ రోజు నిజాన్ని మాట్లాడినా, నా పొట్ట కోసం నిజాన్ని మాట్లాడినా, నా పొట్టను కొట్టడానికి ఎవడు ప్రయత్నం చేసినా వాని కాలర్ బట్టి గుంజినా వాని తాతను ప్రశ్నించిన. క్వశ్చన్ ఏరైదు కాదు, ఏ నాయకుడు నా గురించి ఏమనుకున్నా. నేను చెప్పదలుచుకున్నది ఇది, కేసీఆర్ ను తప్పోండి చేసి అహంకారం చెప్పి ముద్ర చేసింది సోకాల్డ్ లీడర్సే. అంతే తప్ప కేసీఆర్ కేసీఆర్ ఉంటే ఉండొచ్చుగాక, కానీ ప్రజలు పోయినప్పుడు అలాంటి ఎన్నడూ కూడా అహంకారం కాదు. తనది చుట్టూ కూర్చొని 50 కేసీఆర్ కుల వివక్షత ఉంటది, అంటే అణగారిన వర్గాలు. లేదు, అది చాలా పొరపాటు. ఆయన ఎన్నడూ కూడా ఏ కులాన్ని పక్కన పెట్టి మాట్లాడలేదు ఈ రోజు వరకు. నాకు పరిచయమైన కేసీఆర్ దగ్గర నుంచి, అంటే మీ ఉద్యమ పార్టీ వాళ్ళు పెట్టి బయటకు వచ్చినాక మేము కలిసి పనిచేసినప్పటి నుంచి ఎన్నడూ కూడా కేసీఆర్ ఎవరిని పక్కన పెట్టలేదు. మీకు ఒక మాట చెప్తా, జై తెలంగాణ అని ఒకటి బట్టలు ఇప్పుకొని రాసుకొని తిరుగుతాడు. ఇప్పటికి కూడా ఏట మీటింగ్లో అయినా వస్తాడు, ఒక పిల్లగాడు. వాడు ఒరిజినల్గా ఎస్టీ, అదేమి జాతి అంటారండి, కావలలో అది కూడా పిచ్చకుంట్ల క్యాస్ట్ అని అంటే ఊర్లో పందులు పెంచడం, పందులు పడడం, పందులు అమ్ముకొని బతకడం అనే క్యాస్ట్. అది చాలా తక్కువ ఉంటాయి. అందులో నుంచి వచ్చినాడు పాపమాడు. మరి మా అందరితో పాటు మా పక్కన కూర్చొని భోంచేసండి పెద్ద ఆయనతోటి. ఆయన ఒక్కడే కాదు కదా, లీడర్కు అదే గౌరవం ఉన్నది, ఉద్యమంలో పనిచేసిన అదే గౌరవం. కాకపోతే ఒకటే, లోపలికి వెళ్ళగలగాలి, తీసుకెళ్లే నాయకుడు కావాలి. అగో ఆ సమస్యనే కేసీఆర్ గారికి చెడ్డ పేరు తెచ్చింది తప్ప, కేసీఆర్ గారికి ఉన్నటువంటి అహంకారము అది అట్లాంటివి ఉంటే కోట్లు సంపాదించుకున్న దగ్గర ఉండొచ్చు. మరి ఇంత బాగానే చెప్తున్నా అంటే మీరు కేసీఆర్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు, కేసీఆర్ చుట్టూన్న నాయకులు ఇట్లా చేసిరని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.